అందరికీ నమస్కారం. సాధన ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విద్యావేత్త ఎన్ బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, మనం ఆరోగ్యం కోసం ఈ మధ్యకాలంలో చవల్ప్రాష్ అనేది వింటూ ఉన్నాం. అవును, చవల్ప్రాష్ అందరూ తింటూ ఉంటారు, చాలా యాడ్స్లో కూడా వస్తుంది. ఇప్పుడు మనం తినే చవల్ప్రాష్కి పూర్వం చవన మహర్షి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన ఎవరు అసలు? ఆయన వృత్తాంతం ఏంటి? ఈ సంబంధం ఉంది. చవనుడు కనిపెట్టిందే చవనప్రాస, అంటే చవనుడు కోసం కనిపెట్టబడింది చవనప్రాస. దాని గురించి చెప్పుకుందాం. ప్రాసనం అంటే అన్నప్రాసనం అంటాను చూడండి, తినటం అన్నమాట. ఆ మందు పేరు అది. అశ్విని దేవతలు దేవ వైద్యులు, వారు చవనుడు కోసం తయారు చేసినటువంటిది. తర్వాత చవనుడు దీనికి చాలా ప్రచారం కల్పించి ముందరికి తీసుకువెళ్ళాడు. దానికి ఆయన పేరుతో చవనుడి చేత ప్రాసనం చేయించారు కనుక చవనప్రాస అనే పేరు నిలిచిపోయింది. అసలు చవనుడు ఎవరు? ఈయన ఒక మహర్షి, భృగు మహర్షి కొడుకు కనుక ఆయన కూర్చుని తన తపస్సు తను చేసుకుంటూ ఎక్కడో ఆ చుట్టూ పుట్టలు పెరిగిపోయినాయి వాల్మీకి మహర్షి లాగా. ఆ పుట్టల్లోనే కూర్చుని ఆయన తపస్సు ఆయన చేస్తున్నాడు. పుట్టల్లో పురుగులు, చిన్న చిన్న చెదలు, చీమలు దేహం అంతా తినేసి చాలా చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు పాపం. అయినా ఆయన తపస్సుకి ఏమీ భంగం లేదు. మనసు శరీరం వేరే, ఆత్మ వేరే అని తెలుసుకున్న వాళ్ళకి ఇవేమి పట్టవు. అలా ఉన్నాడు ఆయన. అప్పుడు ఆ దేశపు రాజు శర్యాతి, ఆయన కూతురు సుకన్య చక్కగా తన చెలికత్తెలతో వనవిహారానికి వచ్చింది. వచ్చి చూస్తే ఒక పుట్టలో నుంచి 2 మెరుస్తున్నాయేవో, ఇవి మిణుగుడు పురుగులు గబ్బులు, వాటితో ఆడుకుందాం, పొడిస్తే వస్తాయిగా బయటికి, పుట్టలోంచి బయటికి అని పొడిచి తీసి ఆడుకుందాం అని చెప్పి 2 పుల్లలు తీసుకెళ్ళి ఇలా పొడిచి వాటిని లాగటానికి చూసింది. ఉన్నట్టుండి అక్కడి నుంచి రక్తం కారటం మొదలెట్టింది. భయం వేసిపోయింది. ఈ చెలికత్తలందరూ కూడా భయపడిపోయారు. అమ్మ ఇక్కడ ఏదో ఉంది, పద మనం వెళ్ళిపోదామని. అంటే ఏ పాముందో ఏముందో తెలియదు కదా పుట్ట అనేసరికి అని గబగబా ఆవిడ్ని అంత రథం ఎక్కించి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళేసరికి ఆ రాజ్యంలో అందరికీ, సైన్యంతో సహా, మహారాణికి, మహారాజుకి, అందరికీ ఒక రకమైన మలమూత్ర బంధన జరిగిపోయింది. ఓకే, వాళ్ళెవరికి మలమూత్రం విసర్జించట్లేదు, కడుపు నొప్పిగా ఉంది, అసౌకర్యంగా ఉంది. రాజ్యంలో ఉన్న అందరికీ, మహారాజుతో సహా, మహారాణితో సహా అందరికీ మలమూత్ర దిగ్బంధనం అయిపోయింది. చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అప్పుడు ఏమైంది, ఎందుకైంది ఎవరికి తెలియట్లా, రాజవైద్యుడితో సహా అందరు రాజ్యంలో అందరికీ. అయిపోయేసరికి ఈ అమ్మాయి చెప్పింది, ఇలా నేను ఒక పని జరిగింది, తండ్రితో చెప్పుకుంది ఈ రాజకుమార్తె. అక్కడ పుట్టలో 2 పుల్లలు పెట్టి పొడిచాను, ఏదో మెరుస్తుంటే రక్తం కారింది అని. అదే ఏదో కారణం అయి ఉండొచ్చు, పుట్టలో ఏ మహర్షి ఉన్నాడో ఏమిటో, ఎందుకయిందో ఇలాగా, ఇంత అవుతుందంటే చాలా అయి ఉండాలి కదా, పద వెళ్దామని చెప్పి అందరూ కలిసి వచ్చారు పుట్ట దగ్గరికి. ఎక్కడ చూపించమని. అక్కడికి వచ్చాక ఈవిడ పుట్ట చూపించింది. ఆ పుట్ట లోపల వీళ్ళు పుట్టకి నీళ్లు పోసి ముందర అభిషేకం చేశారు. చేస్తే పుట్ట కరిగిపోతుంది, లోపల ఏముందో బయటపడుతుంది. చూస్తే ఇలాగ నీరసించిపోయి కళ్ళలోంచి రక్తం కారుతూ ఒక మహర్షి ఉన్నాడు. గుడ్డివాడైపోయాడు పాపం. చాలా బాధపడ్డారు. ఆయన క్షమాపణలు చెప్పుకున్నారు. మా దేశం అంతా బాధపడుతుంది అయ్యా, కరుణించు, కొంచెం క్షమించు అన్నారు. సరే క్షమించేశాను, కానీ ఇప్పుడు నేను గుడ్డివాడిని అయిపోయాను కదా, నేనేమన్నా చేసుకోవాలంటే నాకు ఆధారం ఎవరు? కనుక నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి నాకు భార్యగా తోడు పెట్టమని అడిగాడు. అంటే తప్పుకు శిక్ష ఉండాలి కదా. ఆ అమ్మాయి కదా చేసింది, లేకపోతే వీళ్ళు 100 మంది దాసీలు పెడతారు. రాజుగారు కదా, 100 మంది దాసీలు పట్టుకు రావచ్చు. అయినప్పటికీ నాకు నీ కూతురే ఉండి, దాసీగా ఉండి, భార్యగా ఉండి చెయ్యాలి, సేవలు చేయాలి అనేసరికి పాపం శర్యాతి తటపటాయిస్తూ ఉంటాడు. చిన్నపిల్ల ఎలా, అలాంటి వాడికి నేను ఎలా ఇవ్వాలి, గుడ్డివాడు, అసలు శరీరం కూడా సరిగ్గా లేనటువంటి వాడు అని. సుకన్య మాత్రం నా వల్ల ఇంత జరిగింది కనుక నేను చేస్తానని ఒప్పుకుంటుంది. ఒప్పుకుని ఆయనకి సేవలు చేస్తూ, చాలా పతివ్రత ధర్మం పాటిస్తూ ఆయనకి సేవలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక కుండ తీసుకుని నీరు తెచ్చి, మామూలుగా చెరువుల్లో నీరు తెచ్చి ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటారు కదా, అడవులో అంతా అవే కదా, అక్కడికి వెళ్ళి కుండ తేవటానికి వెళ్తే అక్కడ అశ్విని దేవతలు చాలా అందంగా ఉంటారు. అంత అందంగా ఉన్న అశ్విని దేవతలు ప్రత్యక్షమై వారు అడుగుతారనమాట, మమ్మల్ని మాతో ఉండు, మమ్మల్ని పెళ్లి చేసుకోని అడుగుతారు. నేను ఒక మహర్షిని పెళ్లి చేసుకున్నాను, ఆయనకి ఇలా పరిస్థితి, నేను మీతో రాను అంటాడు. అయితే మాకు ఇంకొక పని చేసి పెడతావా, నీ భర్త గొప్ప మహర్షి అంటున్నావు కదా, దేవతలందరికీ హవిస్సులు ఇస్తారు యాగాల్లో, మాకు ఇవ్వట్లా, కనుక మాకు హవిస్సులు ఇచ్చే ఏర్పాటు చేస్తావా అని అడుగుతా నా భర్తని అంటే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అశ్విని దేవతలు అడుగుతారు, చెయ్యగలను కానీ నేను ఇప్పుడు అంత యాగాలు చేసి మీకు హవిస్సులు అందేలాగా నేను చేయగలను, కానీ అసలు నేను బలహీనుణ్ణి,
ముసలివాణ్ణి, కళ్ళు లేవు, నేనేం చేయగలను అంటే, అయితే నేను మిమ్మల్ని గొప్ప అందంగా యవ్వనంతో చేస్తాం మేము అన్ని, మళ్ళీ మీ కళ్ళు మీకు అన్నీ వచ్చేస్తాయి, అప్పుడు చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు దేవ వైద్యులు కదా, కనుక సరే చేస్తానంటాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య చవనుడికి అశ్విని దేవతల మధ్యకి ఒడంబడికి ఏంటంటే, వీళ్ళిద్దరూ కలిసి అశ్విని దేవతలు చవన ప్రాసని ఈ చవనుడితో తినిపిస్తే, దేవలోకం నుంచి వచ్చిన మందు తినిపిస్తే, ఆ తిన్నాక ఒక్కసారిగా చవనుడు యవ్వనంతో ఉన్నాడు, కళ్ళు వచ్చేసాయి, మళ్ళీ మంచి శక్తివంతుడైన యువకుడు అయిపోయాడు. అప్పుడు శర్యాతి దగ్గరికి వెళ్ళి, మహారాజు కావాలి కదా యాగం చేయాలంటే, శర్యాతి చూసి సుకన్యని కోప్పడతాడు. ఏంటిది, నీకు ముసలివాడు కదా, పతివ్రత ధర్మం తప్పి ఇంకో కుర్రాడితో తిరుగుతున్నావా అని సుకన్యని చంపడానికి వస్తాడు. అప్పుడు చవనుడు చెప్తాడు, నేనే వాడు, మీ అమ్మాయి ఏమీ ధర్మం తప్పలా, పైగా నాకు ఉపయోగంగా చక్కగా నన్ను మళ్ళీ నా పూర్వ శరీరం నాకు వచ్చేలాగా చేసింది, మళ్ళీ యవ్వనం వచ్చేలాగా చేసింది, కనుక మీ అమ్మాయి తప్పు కాదు, నాకు తగిన భార్య అని చెప్తాడు. చెప్పాక అప్పుడు శర్యాతి కూడా ఒప్పుకుంటాడు. అది ఇద్దరికి చాలా మర్యాదలు చేస్తారు. మరి కూతురు అల్లుడు చాలా కాలానికి ఇంటికి వచ్చారు, మరి అడవులు వదిలి. అప్పుడు వాళ్ళు చెప్పిన విధంగా యాగం చేసి అశ్విని దేవతలకి హవిస్సులు ఇస్తాడు. దాంట్లో అప్పటిదాకా వేరే దేవతలకు ఇచ్చారు, కానీ అశ్విని దేవతలకి హవిస్సులు ఇవ్వలా, యాగ ఫలం ఇవ్వలా. ఇప్పుడు యాగం చేసి మనం మామూలుగా చేసే యాగాల్లో వాళ్ళకి ఉండదు కదా. ఏ దేవత మీద యాగం చేస్తే, ఇప్పుడు ఫలానా యాగం చండీ యాగం చేస్తే చండీ దేవతకు సమర్పిస్తామమ్మా. అగ్నిదేవుడు ద్వారా, అగ్నిదేవుడు ఎప్పుడు కొరియర్, అగ్నిదేవుడు ఎప్పుడు క్యారియర్, కనుక అగ్నిదేవుడు పని వంతు అంతవరకే. స్వాహాదేవేమో అగ్నిదేవుడి దాకా మనం వేసిన హవిస్సులు తీసుకెళ్లేటటువంటిది, ఆయన కొరియర్ అనుకో, ఆయన హెల్పర్. ఆ విధంగా అంటే దైవ కార్యాల్లో అగ్నిదేవుడికి స్వాహాదేవి, పితృకార్యాల్లో అగ్నిదేవుడికి స్వధాదేవి, వీరు ఆ రకమైన సహాయం చేస్తూ ఉంటారు, హవిస్సులు తీసుకెళ్తాం. అలాగా ఆయన ఆ యాగంలో అశ్విని దేవతలకు కూడా హవిస్సులు అందేలాగా ఏర్పాటు చేసేసరికి అశ్విని దేవతలు హ్యాపీ, చవనుడు హ్యాపీ, సుకన్య హ్యాపీ, శర్యాతి హ్యాపీ, అందరూ చక్కగా ఆయన ద్వారా మనకి ఆ రకంగా ఆ దేవలోకంలో యవనం కోసం వాడేటటువంటి ఒక అపురూపమైన ఔషధం, దాని ఫార్ములా చవనుడికి చేరింది. ఆ తర్వాత చవనుడు దానిని ఉపయోగించి ఎంతమందికో వైద్యం చేశాడు. కనుక ఈ రకమైనటువంటి చవనప్రాస ఉందే, అది చక్కగా ఎంతో ఆరోగ్యంగా, ఎంతో యవ్వనంగా, ఎంతో శక్తితో మళ్ళీ తిరిగి పూర్వపు దేహం రావడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఔషధం. ఈ రోజుల్లో చవనప్రాస ఫార్ములా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు కంపెనీకి కూడా ఏదో వాళ్ళ ప్రత్యేకత ఉందని చెప్పుకుంటారు కదా, అది దేవ వైద్యులు తయారు చేసినటువంటి ఔషధం. ఇది మానవ వైద్యులు తయారు చేసేటటువంటి ఔషధం. ఇప్పుడు తయారు చేసేవాళ్ళు కూడా ఆయుర్వేద వైద్యులే కదా, అది సంగతి. చవనప్రాసకి, చవనుడికి, చవన మహర్షి చరిత్రకి లింకులన్నీ ఇవి. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ.